యాజ్ఞవల్క్య గీత 12వ భాగం 28-12-25 ఏకాదశ అధ్యాయం. ఈ అధ్యాయంలో యోగ నిష్టలో ఉంటే సకాలంలో ఆచరించాల్సిన సంధ్యావందనాది నిత్యకర్మలు చెయ్యకపోయిన ప్రత్యావాయం లేదని చెప్తున్నారు. ఇచ్చేవ ముక్తామునినా యాజ్ఞవల్క్యేన ధీమత ఋషి మధ్యే వరారోహ వాక్యమేవ దువాచ. ఈ విధంగా బుద్ధిశాలి అయిన యాజ్ఞవల్క్య ముని చేత చెప్పబడి గార్గి ఋషుల మధ్య నుండి ఈ చెప్పబోయే వాక్యాలు పలికింది. గార్గ్యువాచ యోగయుక్తో నరస్యామిన్ సంధ్యాయోర్వాధ వాచన సంధ్యాయోర్వాధవాసన వైధం కర్మ కథం కుర్యా నిష్కృతిం కిం కుర్వతః. స్వామి ప్రాతకాలంలో సాయంకాలం యోగాభ్యాసం చేస్తూ విద్యుక్త కర్మలు సంధ్యావందనాలు చెయ్యకపోయిన పాపం పొందరా అని అడిగింది. దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా? ఇత్యుక్తో బ్రహ్మవాజిన్య బ్రహ్మవిద్బ్రాహ్మణస్తథా తాం సమాలోక్య భగవాన్ ఇదమాహమనరోత్తమా. బ్రహ్మవాదిని అయిన గార్గిచే ఈ విధంగా అడగబడి బ్రహ్మవేత్త పురుషశ్రేష్ఠుడు భగవంతుడైన యాజ్ఞవల్క్యుడు ఆమెను చూసి ఇలా అన్నారు. భగవాన్ ఉవాచ అంటే యాజ్ఞవల్క్య భగవాన్ అన్నమాట. యోగయుక్త మనుష్యస్య సంధ్యయోర్వాధవాని యత్కర్తవ్యం వరారోహే యోగేన ఖలు తత్కుల. యోగంలో ఉన్నవాడి సంధ్య కాని రాత్రి కాని చెయ్యాల్సిన పనులు యోగం చేతనే చెయ్యబడిన వాటిగా భావిస్తుంది. యోగంలో ఉంటే అన్నీ చేసినట్టే. తత్రాగ్నిహోత్రం వహ్నౌతు ప్రాణాయామైర్విబద్ధతే విశుద్ధచిత్తమావిశ విద్యుక్తం కర్మ జుహుర్దు నిష్కృతిస్తస్య కంబాలే కృతకృత్యస్తదా ఖలు వియోగే సతి సంప్రాప్తి జీవాత్మ పరమాత్మనో విద్యుక్తం కర్మ కర్తవ్యం బ్రహ్మవిద్భిశ్చ నిత్యతః. గార్గి సమాధి స్థితిలో అంటే యోగాభ్యాసం ప్రాణాయామాల చేత లోబడి ఉండేటువంటి అగ్ని ప్రజ్వలుతుంటుంది కనుక ఆ అగ్నికి హవస్సు పరిశుద్ధమైన మనస్సే. అలాంటి వాటి నిత్యకర్మలైన సంధ్యావందనాలు చెయ్యకపోయిన ఏం హాని ఉండదు. అతడు కృతకృత్యుడైనట్టే, అంటే చేసిన పని చేసినట్టే. అంటే సంధ్యావందనం వాసిన పగలు సాయంకాలం కూడా సంధ్యావందనం పితృయజ్ఞం దేవయజ్ఞం అన్నీ చేసినట్టు. కనుక జీవాత్మ పరమాత్మకు వియోగాలు కలిగిన అంటే యోగనిష్ఠుడు కాన బ్రహ్మవేత్త అయినా విద్యుక్త ధర్మం చేయ. ఎప్పుడైతే బ్రహ్మంలో కలిసిపోయాడో అప్పుడు ఈ జంజాటాల వియోగకార్యే యోగీచ దుఃఖమిచ్చేవ యస్యజేత్ కర్మయోగశ్చ నిలయం పరికీర్తితం దేన దేహినాం యతశక్యం త్యక్తుం కర్మాణ్యశేషద. యోగానుసంధానం లేన నిత్యకర్మలు చేయటం శ్రమ అని తలచి ఎవడు వెలవటానికి వీల్లేదు. ఇంచేతంటే దేహానికి సంబంధించిన కర్మలు ఆహార నిద్రాదులు మానుతున్నాడా లేదు. అలాగే కర్మలు కూడా విడవ తగనివి. అంటే యోగంలో కనుక వాటి ప్రవేశం లేకపోతే సంబంధం లేకపోతే అన్నీ చేయాల్సిందే అన్నారు. తస్మాదామరణాద్వైధం కర్తవ్యం స్వర్గిభిస్తథా త్వం చైవ ముప్మాప్తయా గార్గి నైధం కర్మ సమాచర. గార్గి అందువల్ల చనిపోయే వరకు స్వర్గాన్ని కోరేవారు విద్యుక్తమైన కర్మాలు చెయ్య. నీవు కూడా విద్యుక్త కర్మ ఆచరించు. యోగేన పరమాత్మానం యజస్థిత్వా కలేబరం ఇచ్చేవ ముక్త్వా భగవాన్ యాజ్ఞవల్క్యస్తథో తపోధర.
ఋషీనారోప్య నేత్రాభ్యం వాక్యమేవ తు వాహజ సంధ్యాముపాస్య విధివ పశ్చిమా సుసమాహితా గచ్చంతు సాంప్రతం సర్వే మునయస్వాశ్రమాన్ ప్రతి. గార్గి నువ్వు కూడా యోగం చేత జీవాత్మ పరమాత్మైకంచ పరమాత్మను ధ్యానించు, యజించు. ఈ విధంగా పలికి కళ్ళతో ఋషులందరినీ చూసి, మునులారా వీరంతా నియమం కలవాళ్ళై సాయం సంధ్య ఉపాసించి ఇప్పుడే మీ ఆశ్రమాలకు వెళ్ళండి అని. ఇచ్చేవ ముక్తామునినా మనయ సంసితస్రదా విశ్వామిత్రో వశిష్ఠశ్చ గౌతమశ్చాంగిరాస్తథా అగస్త్యో నారదశ్చైవ వాల్మీకిర్బాదరాయణి గర్గో దీర్ఘతమఃప్యాస శౌనకశ్చ తపోనిధి భార్గవ కాశ్యపశ్చైవ భారద్వాజస్తపోధనః తపస్వినస్తథా వాచాన్యే వేదాంతవాదినః యాజ్ఞవల్క్యం సంపూజ్య గీర్గ్యాగ్ర పూజ్య గిర్గ్యా అభిరుత్తమం తేయ యుర్మానయః సర్వే స్వాశ్రమేషు యథావగతం. ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షితే చెప్పబడిన వాళ్ళై విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, ఆంగిరస, అగస్త్య, నారద, వాల్మీక శ్రీశుక, గర్గ, దీర్ఘతమ, వ్యాస, శౌనక, పరశురామ, కాశ్యప, భారద్వాజ ఇతర వేదాంతాలను ఎరిగిన ఋషులు యాజ్ఞవల్కుని స్తోత్ర వాక్యముల చేత పూజి వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి గతేషు తేషు మునేషు గార్గీ యోగేశ్వరేశ్వరి సమలంబ్య దండవద్భూమౌ వాక్యమేతదువాహ. ఋషులంతా వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళాక యోగీశ్వరులో శ్రేష్ఠుడైన గారి సాష్టాంగ నమస్కారం చేసి యాజ్ఞవల్కుడితో ఇలా అంటారు: స్త్రీలకు సాష్టాంగ నమస్కారం అధికారం లేకున్నా గార్గి బ్రహ్మవాదిని కనుక ఆమెకు అది నిషేధం లెత్తించదట. గార్గివాచ్ భగవన్ సర్వశాస్త్రజ్ఞ సర్వభూత హితేరత భోగం మోక్షాయ మోగీంద్ర భగవద్భ్యాసితం తు యత్ మయా షష్టాంగ సహితం మహాపి అష్టాంగ సహితం యోగముక్తం యథా తదా తద్విస్మృతం సర్వం తజ్ఞేయంత తవ సన్నిధౌ యోగం మమోదిపాస్యాద్య యోగం మమ ఉపది స్యాద్య సాంగం సంక్షేప రూపతః త్రాతు అర్హసి సర్వజ్ఞ జన్మ సంసార సాగ. గార్గి యాజ్ఞవల్క్యుడితో సర్వ ప్రాణుల హితాన్ని కోరేటువంటి మహానుభావ, సర్వశాస్త్రాలు ఎరిగిన మునీశ్వర, మోక్ష సాధనమై అష్టాంగ యోగంచే తమచే బోధింప నాచేయది చెప్పినట్టు ఉచ్చరింపబడిన దానంతా మరిచిపోయి మంది తిరిగి దాని సంగ్రహంగా తెలిపి జన్మ నుండి సంసారం నన్ను రక్షించని ఇత్యుక్తో బ్రహ్మవాదిన్య బ్రహ్మవి బ్రాహ్మణస్తథ అలోక్యకవయాదీనాం పూర్వం అభాష. ఈ విధంగా బ్రహ్మవాది అయిన గార్గి చేత ప్రశ్నింపబడినట్టు బ్రహ్మవేత్త అయిన యాజ్ఞ దయతో ఆమెను చూసి చిరునవ్వుతో ఇలా భగవాన్ ఉవాచ ఉత్తిష్టోత్తిష్ట కిం శేష భూమౌ గార్గివరాన్ వక్ష్యామి తే సమాసేన యోగ సంపది తత్సుడు. గార్గి లే, భూమి మీద ఎందుకు పడ్డావు, నీకు ఇప్పుడు సంగ్రహంగా యోగాన్ని చెబుతున్నా విను అన్నాడు. ఓం తత్సత్. ఇది శ్రీ యాజ్ఞవల్క్య గీత ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ గార్గి యాజ్ఞవల్క్య సంవాదే విశ్వామిత్ర వశిష్ఠ గౌతమాది చతుర్దశ మహర్షీణాం అన్యేషాం స్వాశ్రమాన్ ప్రతి అనుజ్ఞా ప్రధాన కథనం నామ ఏకాదశోధ్యాయ. శ్రీమద్ అర్కదేవార్పణ. చివరి
అంటే మళ్ళీ వెళ్ళిన కుదరదు కదా, నేను గుట్టకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ రావాలి. ద్వాదశ అధ్యాయం. ఈ అధ్యాయంలో యోగ మహిమ మళ్ళీ ఒకసారి. భగవానువ సచ్చేన గుల్ఫేన గుదం నిపీజ్య సవ్యేతరేణైవ నిపీజ్య సంధి సవ్యేతరస్న్యస్తకరే తదస్మిన్ శిఖాం సమాదోకయ పాదకర్స్య ఎడమపాలి వడవతో వరస్థానాన్ని అదిమి కుడి మడమతో సంధి స్థానాన్ని అది కుడి అరచేతియలు ఎడమ అరచేతి నుంచి హృదయాన్ని అగ్నిశిఖలో చూడ. ఆయుర్విఘాత కుత్ప్రాణు నిరుద్ధగా శ్వాసనే యాతి గార్గి తదాపాన మూలం వహ్ని శనైశని వాయునాపదితో వహ్ని అపానీన శనైశని తదోజ్వలతి సర్వేషాం స్వకులే దేహమధ్యని. స్వభావంగా ప్రాణవాయువు పైకి పోతుంటే ఆ ఆవయువు తగ్గిస్తుంది. ప్రాణవాయువు ప్రాణాయామంచే నిరోధించి అపానవాయువును ఒత్తిడి చేయగా అది దేహ మధ్యంలో ఉన్న అగ్నికిలో ప్రవేశి. ప్రాతకాలే ప్రతివశే చ నిషీధే చ సమాహిత ముహూర్తమభ్యసే దేవం యావత్ పంచదినద్వయం. ప్రాతకాలంలో ప్రతివశకాలంలో అర్ధరాత్రిలో సమాహిత మనస్కుడై గడియసేపు ధ్యానించాలి. నువ్వు అలా 2 రోజులు ధ్యానించు. ఏతస్మాత్మని విప్రేంద్రే సత్యయా ప్రత్యయాచ పృథక్ పృథక్ సంభవంతి తదా తస్యా జీవయేన సమయిర. గార్గి, నమ్మకంతో ఇలా ప్రాణాయామం చేస్తే నీ జీవుడి కొన్ని శక్తులు శరీరంలో కొన్ని మార్పులు కలుగుతాయి. శరీరే లఘుతాదీప్ వహ్నే జఠరభక్తిన నాదాభి వ్యక్తిరిచ్ఛేద దిహ్నా వ్యాధౌ దిహ్నాన్యాదౌ భవంతి. అల్పముత్తపురీష స్యాత్ షణ్మాసే సత్సరేధవ ఆసనే వాహనే పశ్చాత్ అందగంతవ్య త్రివత్సరాత్. ప్రాణాయామం చేత్ జఠరాగ్ని అభివృద్ధి పొందిన కొలది శరీరం తేలిక అవుతుంది, ప్రకాశం కలుగుతుంది, దశవిధ నాదాలు బయలుదేరి మొదలైన గుర్తులు కనపడుతూ ఉంటాయి. అలా ప్రాణాయామం చేస్తుండ 6 మాసాలకు లేదా 1 సంవత్సరానికి మలమూత్రాలు తగ్గివ. అలా నియమంగా ప్రాణాయామం చేసేవాళ్ళు 3 సంవత్సరాలకు సైకిల్ మొదలైన వాహనాలపై పోకూడదట వాడు. తతో అనిలం వాయు సఖేర సాధ్యం ధియా సామాజ్య నిరోధయేత్తం జాయం సదా చ కిరణ మప్రబుద్ధం నాభౌ సదా కుండలినం ప్రవిష్టం. బుద్ధి చేత అగ్నితో కూడా గాలిని నిరోధించి నాభిలో ప్రవేశించి వికసించకుండా ఉన్న చక్రాకారమైన కుండలిని ధ్యానించి శిలాం సమారూప్య సఖేన మధ్య పవ్యశ్చ భోగి శిరస్తథైవ స్వగుచ్ఛమాన్యేన నిగృహ్య సమ్యక్ పృథక్స సమ్యక్ మరుద్గణాం ప్రసుప్త నాగేంద్ర వదుచ్ఛ్వసంతి సదా ప్రబుద్ధ ప్రభయాజ్వలంతి. నాభౌ సదా తిష్టతి కుండలీ సా తెరియక్షు దేహేషు తదేతరేషు. ఒక నాడిలో మరొక నాడిని ప్రవేశపెట్టి
తన తోకను ముఖంలో పట్టుకొని వాయువును బంధిస్తూ నిద్రిస్తున్న పాములాగా ఎప్పుడూ మెలకువగా ఉండేది, కాంతితో ప్రకాశించేది అయిన కుండలిని సర్వజంతువులకు నాభిలో ఉంటుంది. వాయునా విగత వహ్నిశిఖాభి కందమధ్యగత నాడిషు సంస్థ కుండలీం దహతి యస్త్వై రూపాం సస్మరం వరస్తు ఏవ. కందమధ్యంలో నాడులలో ఉన్న సర్పాకారంగా ఉన్న కుండలి ప్రాణవాయువు చేత జఠరాగ్ని జ్వాలల చేత ఎవడు తపింప చెయ్యగలడు, అతడే పురుషస్థుడు, అతడి కుండలిని స్మరించినవాడు. సంతప్తో వహ్నినా తత్ర పాయునా ప్రచోదిత ప్రసార్య శుభణంగ ఫణభృద్భోగం ప్రబోధం యాతి తత్తర. ఈ కంధమధ్యమలు యోగాగ్నిచేత్ తపింప చెయ్యబడి ప్రాణవాయువుచే ప్రేరేపింపబడి కుండలి తన పడగ విప్పి మెలకువ పొందుతాడు. మిగతా విషయాలు రేపు.